ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ పురాతన కాలంలో మరి మేల్కొని ఈ యొక్క యూట్యూబ్ పరిచయలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మేము ఎంతగానో మరి దేవుని మహాకృపను బట్టి మరి ఇష్టపడుతూ ఉన్నాము. మెలకువగా ఉంటే మీరు కూడా మీ పిల్లలు మీతో కూడా మెలకువగా లేపండి, ప్రార్థనలో ఏకీభవించండి. మరి గత కొన్ని దినాల నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవండి అని దేవుని వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, మనము దేవుని పోలి నడిచేవారముగా మనం ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నిన్నటి దినాన దేవుని పోలి నడిచినటువంటి దేవుని యొక్క దాసులను మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని పిల్లలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా మనము దేవుని పోలి నడిచే అనుభవంలో మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము లోకాన్ని, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి మనము నడిచువారముగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనము దేవుని పోలి నడిచి, దేవుని పోలి మనము జీవించు వారముగా మనం ఉండాలి అంటే అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నేను క్రీస్తును పోలి నడిచాను కాబట్టి మీరు నన్ను పోలి నడవండి. ఇలా గమనం చేయండి. దేవుని పోలి నడవాలి అంటే మనము దేవుని మాటకు, దేవుని వాక్యానికి మనము ఎంతగానో విధేయతను కలిగి మనము జీవించాలి. విధేయతను కలిగి మనము మన జీవితాలను మనం కొనసాగించాలి. నిజంగా పిల్లరా, మనము దేవుని పోలి నడిచే వారముగా మనం ఉంటే మన దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మన ద్వారా గొప్ప క్రియలు దేవుడు జరిగిస్తాడు. గొప్ప మేలులు దేవుడు జరిగిస్తాడు. గొప్ప సహాయాన్ని దేవుడు జరిగిస్తాడు. గొప్ప కృపను దేవుడు జరిగించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవిస్తూ దేవుని పోలి నడుచువారముగా మనం ఉండాలి. మనం దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే లేదా మరి శృంగార దేవాలయం ఎదుట ఒక వ్యక్తి భిక్షమడుకుంటూ కూర్చున్నాడు అక్కడ. లేదా ఆ సమయంలో యోహాను శృంగార దేవాలయం లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబు నాకు సహాయం చేయండి అని అడుగుతున్న వ్యక్తి వారికి తటస్థించాడు. మరి అన్నమాట తెలుసా, చాలా శ్రేష్టమైన మాటను వారు జ్ఞాపకం చేస్తూ మాట్లాడతారు. మా యొద్ద ఎండి బంగారములు లేవు, మా యొద్ద ఎండి బంగారాలు లేవు, మాకు కలిగినది నీకు ఇస్తాం. ఇలా ఏమి వారికి కలిగింది అంటే, మేము క్రీస్తును పోలి నడిచాము, నువ్వు కూడా క్రీస్తును పోలి నడవమని దేవుని వాక్యము ద్వారా దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. పిల్లరా, మేము క్రీస్తును పోలి నడిచాం, మా దగ్గర ఎండి బంగారాలు లేవు, మాకు కలిగినది మీకు ఇస్తాము అని వారు చెప్పి దేవుని నామములో లేచి నడవమని చెప్పారు. కదా, ఎంత గొప్ప అద్భుతం అండి! ఎంత గొప్ప దేవుని కార్యమండి! పిల్లరా,
దేవుని పోలి నడవమంటే ఎంత అద్భుతం అక్కడ జరిగింది. మేము క్రీస్తును పోలి నడిచాము, మీరు కూడా క్రీస్తును పోలి నడవమని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా బాబు, మనము బలహీనులమా? మనము రోగులమై ఉన్నామా? లోకాన్ని విడిచి లెగవలేకపోతున్నామా? శరీర కార్యాలు విడిచి లెగవలేకపోతున్నామా? పేతురు భక్తుడు సెలవిచ్చినట్లుగా, యోహాను భక్తుడు సెలవిచ్చినట్లుగా, మా యొద్ద ఎండి బంగారములు లేవు, దేవుని నామములో, నా యేసుక్రీస్తు నామములో లేచి నడవమని వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాడు దిగ్గున లేగించను అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా క్రీస్తును పోలి వారు నడిచారు కాబట్టే ఆ దినమున దేవాలయం ఎదుట భిక్ష అడుగుతున్నటువంటి వాని యొక్క స్థితిగతులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప మహద్భుత కార్యం! ఈ పురాతన కాలంలో నీ పరిస్థితులు మారిపోవాలి, నీ స్థితిగతులు మారిపోవాలి, నీ కుటుంబ పరిస్థితులు మారిపోవాలి అంటే పేతురు యోహానులు కలిగిన దేవుని మీరు కలిగి ఉండాలి. పేతురు యోహాను దేవుని పోలి నడిచారు కాబట్టి మీరు కూడా దేవుని పోలి, వాక్యాన్ని పోలి నడిచినప్పుడు పాప సంబంధమైన కుంటితనము మీలో నిండిపోతుంది. పాప సంబంధమైనటువంటి లెగవలేని స్థితిని దేవుడు మీ నుండి దూరం చేసేస్తాడు. అలా కావాలి అంటే మీరు దేవుని పోలి నడిచేవారుగా మీరుండాలి, దేవుని పోలి జీవించేవారుగా మీరుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ శృంగార దేవాలయం దగ్గర కూర్చున్న ఈ వ్యక్తి వచ్చువారిని పోయేవారిని భిక్షమడుగుతూ ఉన్నాడు. బాబు నాకు సహాయం చేయండి అంటున్నారు. పిల్లరా, అందరూ వారికి కలిగినది వారు ఇస్తూనే ఉన్నారు. రోజు అలా జరుగుతుంది పిల్లరా, రోజు జరుగుతుంది. కానీ ఈ రోజున ఏం జరిగిందో తెలుసా? క్రీస్తును పోలి నడిచినటువంటి దేవుని పిల్లలు, దేవుని దాసులు, సర్వోన్నతుని దేవుని కుమారులు పేతురు యోహాను గారు ఆ దేవాలయం ఎందుకు వచ్చారు పిల్లరా? ఆ దేవాలయం ఎందుకు వచ్చారు? దేవాలయంలోకి వెళ్ళబోతున్నారు. ఆ సమయంలో వీడు బిగ్గరగా కాకి వేసి, బాబు మీకు వందనాలయ్యా, నేను లేగలేని వాడును, నేను టుంటివాడును, నాకు సహాయం చేయి అని వాడు అడుగుతున్నప్పుడు వారు అన్నమాట మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మా దగ్గర ఎండి బంగారములు లేవు. ఎండి బంగారములు అంటే లోక సంబంధమైనవి మా దగ్గర లేవు, శరీర సంబంధమైనవి మా దగ్గర లేవు. మా దగ్గర ఉన్నది సర్వోన్నతుని యొక్క దేవుని శక్తి, సర్వోన్నతుని యొక్క దేవుని బలము మా దగ్గర ఉంది. అదే మీకు ఇస్తాం, అది మీకు ఇస్తాం అని వారు మాట్లాడినప్పుడు ఇలా వాడు ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ఆశ కలిగి వారి వైపు చూచాడు, విశ్వాసంతో చూచాడు, నమ్మకంతో చూస్తున్నాడు. బైబిల్లో చక్కని మాట రాయబడింది ఏం తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుని వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, వీడు నమ్మకముతో వారి వైపు చూస్తూ ఉన్నాడు, నమ్మాడు. వీరు క్రీస్తును పోలి నడుచు దేవుని కుమారుడు, దేవుని బిడ్డలు. వీరి దగ్గర పరిశుద్ధాత్మ శక్తి ఉంది, వీరి దగ్గర దేవుని మహిమ ఉంది అని నమ్మాడు. కాబట్టే వారు చెప్పగానే వాడు దిగ్గున లెగిచాడు. వారు చెప్పగానే దిగ్గున లెగిచాడు. లెగిచి
పిల్లరా పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప శక్తి ఆ వ్యక్తిని ఆవరించింది పిల్లరా, ఆ వ్యక్తిని త్రాకింది పిల్లరా, ఆ వ్యక్తిని ముట్టింది పిల్లరా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పోలి నడిస్తే, వాక్యాన్ని పోలి నడిస్తే నీ కృంటితనము పిల్లరా, నీ లెగలేని స్థితి, నీ యొక్క దీన స్థితి, దరిద్రపు స్థితిని దేవుడు మార్చివేస్తాడు. దేవుడు మార్చివేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతముగా చేసి వేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు ఈ ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు. సహోదరా, సహోదరి, లోకాన్ని చూసి లోక సంబంధమైన వాటిని చూసుకుంటూ దిగజారిపోతున్నావా? లగవలేని స్థితిలో ఉండిపోయావా? ఆ స్థితి నీకు ఉండకూడదు అని ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి స్థితిగతులను మార్చినటువంటి ఆ యేసయ్య ఈ ఉదయ కాలంలో నీ స్థితిగతులు మార్చివేస్తాడు, నీ పరిస్థితులు మార్చివేస్తాడు. ఏ స్థితిలో కూర్చోపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు కూర్చున్నావో నువ్వు గ్రహించు. దేవుని వాక్యాన్ని పోలి నడవడానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయి. పౌలు యోహాను గారు ఎలాగూ శృంగార దేవాలయం దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని యొక్క జీవితాన్ని మార్చినట్లుగా ఈ ఉదయ కాలంలో నా దేవుని వాక్యము నీ జీవితాన్ని, నీ స్థితిగతులను మార్చి వేస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకు అర్పిస్తావా? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పణ చేస్తావా? అలా చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నిన్ను దేవుడు దీవిస్తాడు. బాబు, వాడు శృంగార దేవాలయములకు దిగ్గున లేచి పరిగెడుతూ వాడి దగ్గర ఉన్నటువంటి వాడు అడుక్కునే గిన్నెను పారవేశాడు, తీసివేశాడు. వస్త్రాన్ని తీసివేసుకున్నాడు. ఈ నాకు దరిద్రం, ఇవి నాకు వద్దు, నేను క్రీస్తుని పోలి నడుస్తాను. లోకాన్ని అట్టి పెట్టుకొని, లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైనవి నువ్వు అట్టి పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావా? అలా జీవిస్తే నీ జీవితము ఆశీర్వదించబడదు. వాటిని విడిచిపెట్టి, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి అని దేవుని వాక్యము దేవుడి ఉదయ కాలంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని చూడు, యేసుక్రీస్తు వారిని దర్శించుకో. దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా నీవును, నీ ఇంటి వారును, నీ బంధువులు, మీ రక్త సంబంధికులు అందరూ కావాలని యూట్యూబ్ ద్వారా వాక్య పరిచయం మేము ప్రారంభించాం. బాబు, మీరు వినండి, అనేకులకు వినిపించడానికి వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే వాక్యము మరి సబ్స్క్రైబ్ చేయండి, బిల్ బటన్ మీద నొక్కండి. మీరు ఈ పరిచయలో పాల్గొని ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. మరి అందరత్ నగర్ పేరల స్కూల్ దగ్గర చర్చి ఉంది. మరి ఆరాధన 11:30కు ప్రారంభించబడుతుంది. ఆరాధనలో పాల్గొనండి. ఐక్యనగర్లో హౌసింగ్ కాలనీలో చర్చి ఉంది. ఉదయం 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ పరిసర ప్రాంతంలో వారు పాల్గొనండి. అలాగే అబ్దుల్ కలాం కాలనీలో 9:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. దయచేసి మీరందరూ కూడా పాల్గొనాలని ప్రభు పేరట, ప్రభు నామములో మన చర్చను ప్రార్థించారు. కృపామేడ ప్రేమికులు మా తండ్రి, ఇటు పరిచయం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు, ఈ స్తోత్రాలయ. విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని, తోడుగా ఉండమని యేసు నడుచున్నాము.